మమ్మీ ఇంకా రాలేదు. ఏందే అమ్మా ఇంత పొద్దు అవుతుంది? గుత్తగన్నే అట్లానే ఉంటది. అమ్మ నువ్వు ఎంత పొద్దున్న లేస్తావే? నేను లేచేసరికంటే అంత పని చేసేస్తావు ఎందుకే అమ్మా ఇంత కష్టపడుతున్నావు? వాళ్ళ కోసం కష్టపడుతున్నానే, నీ కోసం, మన కోసం. అయినా నాకేం కష్టం లెక్క అనిపించదే. చిన్నప్పటి నుంచి చేసి చేసి అలవాటు అయిపోయింది. లలిత, ఓ లలిత, ఆ ఇగోనే కైకిల్లు. రేపు ఉందా అక్క పని? రేపు లేదే, ఉంటే చెప్తా సరేనా? సరే అక్క. చిట్టి రేపు అంగడికి పోయి ఇంట్లో సామాన్లు వేస్తా. పండుగ వస్తుంది కదా, అన్ని తీసుకొస్తా. సరే అమ్మా. అమ్మా అవును మర్చిపోయినా చెప్పుడు. రేపు కాలేజ్ ఫీజు కట్టాలి. అవునా, సరే ఇవే తీసుకోవా. మరి అంగడి వాళ్ళ దగ్గర నన్న షేపాయి తీసుకుంటానే. అయినా అమ్మా నేను కాలేజ్కి పోనే. ఎందుకే? లేదే అమ్మా, మనకే ఇల్లు గొడవకొచ్చింది చక్కగా. నువ్వేమో ఒక్కదానివే కష్టపడుతున్నావు. ఆ ఫీజు అని ఈ ఫీజు అని అన్ని నాకే అవుతున్నాయి. నేను కూడా నీతో పని చేస్తాను. వస్తే నేను చదువుకోక గొడ్డు దాని లెక్క పని చేస్తున్నాను. నా బిడ్డకు నాలాంటి పరిస్థితి రావద్దని నేను పైసలు పెట్టి నిన్ను చదివిపిస్తే నువ్వు మళ్ళా నా లెక్క పని చేస్తా అంటవేంది? నువ్వు మంచి చదువుకొని మంచిగా జాబ్ చేసి ఈ అమ్మని మంచిగా చూసుకోవాలా, సరేనా? సరే అమ్మా, అది నా బిడ్డ అంటే.